ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిపితే దాదాపుగా 60 మంది ఉన్నారు. మొత్తం మన తానున్నాయి 120, 119. 119 ఇట్లల్లా 60 వీళ్ళ తానున్నాయి. ఈ ఊళ్ళో ఎవరన్నా వెలమోళ్ళు ఉంటే, ఎవరన్నా రెడ్డోళ్ళు ఉంటే ఒక 1000 రూపాయలు మీ చేతికి ఇస్తా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓటు కొనుక్కరా పోయి చూద్దాం. కొనుక్కొస్తారా? కొనుక్కరాలేదు. ఒక్క 1000 రూపాయలు ఇస్తా, కొనుక్కరా పోయి మీరు దమ్ముంటే. మేము ఓటు అమ్ముకుంటాం, ఎవరా నువ్వు ఎవరురా నీది అంటారు. అవునా కాదా? కానీ మనకు మాత్రం 500 రూపాయల నోటు ఇట్లా బారేసి ఇక్కడదే నీ ఓటు అని చెప్పి కొనుక్కొని పోతారు. అట్లా కొనుక్కొని పోయి 60 మంది తయారయ్యారు ఇవాళ వాళ్ళు కొనుక్కొని పోయి. ఇక పోయిన తర్వాత మన పేదలు ఎంతమంది ఉన్నారో సార్, మరి 43 మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీ ఉన్నారో జనం అనుకుంటాం కదా. ఈ ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉన్నాయన్నా? కాదు కాదు, 5 ఇండ్లు ఉన్నాయి. 5 ఇండ్లు ఉన్నాయి. 5 ఇండ్లు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సర్పంచ్ అయ్యారా? అయ్యారు కదా. పోనీ ఈ ఊళ్ళే గౌడ్లు ఎంతమంది ఉన్నారు? 120 కుటుంబాలనే. పద్మశాలీలు, తర్వాత రజకులు, తర్వాత ఎస్సీలు, ఇంతమంది ఉన్నారు కదా. ఒకవేళ మీరు నిలబడితే, ఒక రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా మీరు సర్పంచ్ ఎన్నికలలో నిలబడితే ఆ రెడ్డిని మీకు ఓటు వేస్తారా? 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 ఏమి వేరు వాళ్ళు. మరి నువ్వెందుకు వేయాలి? నీ ఓడికి నువ్వు ఓటేసుకోవాలి కదా. నీకు పైసలు ఇస్తారు, నీకు మందు వస్తారు, నీకు సీరలు ఇస్తారు, నీకు మాయ మాటలు అన్ని చెప్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇవన్నీ వినాలి. ఇవన్నీ విని పరదసాటుకు పోయినాక, పరదసాటుకు పోతాం కదా, ఓటేసేటప్పుడు పరదాటం కట్టరు. ఆ పరదసాటుకు పోయినాక మీ ఓడి వానికి ఓటేసుకోవాలి అంతే. ఇవాళ పిడికేరు మంది లేని వాళ్ళు రాజ్యాలను వెళ్తా ఉంటే, మనం ముదిరాజులు ఎంతమంది ఉన్నామన్నా? తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు 24 లక్షల మంది ఉంటే వాళ్ళ వద్ద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఒక్కడే ఎమ్మెల్యే ఆయనకు. 24 లక్షల మంది మన ముదిరాజులు ఉంటే, మన బెస్త ముదిరాజులు ఉంటే ఒక్కడి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి పోనీ ఎంతమంది ఉన్నారా రెడ్డేళ్ళు ఎమ్మెల్యే? ఎంతమంది ఉన్నారా జనాభా అంటే 10 లక్షల మంది కూడా ఈ రాష్ట్రంలో. 10,99,574 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళేమో 43 మంది ఎమ్మెల్యేలట. మన ముదిరాజులేమో 24,28,942 మంది ఉన్న వాళ్ళకేమో ఒక్క ఎమ్మెల్యేనట. ఇంకా అంతేకాదు